మే 3న నిర్వహించనున్న జాతీయ స్థాయి నీట్ పరీక్షను జిల్లాలో సక్రమంగా పారదర్శకంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. నీట్ పరీక్ష సక్రమ నిర్వహణపై శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, రెవెన్యూ, బ్యాంక్, పోలీస్, పోస్టల్, విద్య, వైద్య, అగ్నిమాపక, ప్రజా రవాణా, విద్యుత్ తదితర శాఖల అధికారులతో పాటు చీఫ్ సూపరింటెండెంట్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మే నెల 3న జరగనున్న జాతీయ స్థాయి నీట్ పరీక్షకు జిల్లాలో మొత్తం 11 పరీక్షా కేంద్రాల్లో 3,162 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని అన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరిగే ప్రతి కేంద్రంలో తగిన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, బయోమెట్రిక్ హాజరు వంటి చర్యలు కట్టుదిట్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష నిర్వహణ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా పరీక్షా కేంద్రాలు, వాటి చుట్టుప్రక్కల బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163, సిఆర్పిసి క్రింద సెక్షన్ 144 క్లాస్ 2ను పటిష్టంగా అమలు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు పోలీస్ శాఖ ద్వారా చేపట్టాలని అన్నారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన పూర్తి సిబ్బందిని ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. విద్యార్థులకు సకాలంలో రవాణా సౌకర్యం కల్పించేలా ప్రజా రవాణా శాఖ ద్వారా పరీక్షా కేంద్రాల రూటులలో ప్రత్యేక బస్సులు నడపాలని అన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా ఉండేలా విద్యుత్ శాఖకు వైద్య శిబిరంతో పాటు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని వైద్య శాఖకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, పోస్టల్ శాఖ పరీక్ష పత్రాల రవాణా, భద్రతా విషయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. బ్యాంకుల్లో పరీక్షా పత్రాల భద్రం, ప్రశ్న పత్రాల స్వీకరణ, స్టోరేజ్, ఉపసంహరణ, పరీక్షా కేంద్రాలకు తరలింపు, పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు, ప్రాథమిక సౌకర్యాల కల్పన, పరీక్షా నిర్వహణ వంటి అంశాలు ప్రతి దశలోనూ ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించేలా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో విజయవంతంగా నీట్ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో కాకినాడ జిల్లా నీట్ నోడల్ అధికారి డిఆర్ఓ డాక్టర్ టి తిప్పేనాయక్, డిఈఓ పి రమేష్, జిల్లా అగ్నిమాపక అధికారి సుబ్బారావు, వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ చలమయ్య, నీట్ పరీక్ష సిటీ కోఆర్డినేటర్ కె విజయ శ్రీనివాస్, ఇతర శాఖల అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. Coordinate frisking procedure which I just explained, and identified person should be allowed, and control and examination room also needs to be the main centers, the main bus stops em unnayo akkad nunchi deeniki buses aa particular window lo manam run cheyali. Okay, aa vidhanga plan chesukoni city e kada konచెం దూరంగా ఉన్నది ఉన్నాయా, కేవీ ఒకటే దూరం అవుతుంది. సో కేవీని మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. కేవీ రైట్. సో ఇది